2 సంవత్సరాల 3 నెలల స్వచ్ఛమైన పారదర్శకమైన పరిపాలనకు అద్దం పట్టే విధంగా ఈరోజు గవర్నర్ ప్రసంగం కొనసాగింది. గవర్నర్ గారి నోటి వెంట వచ్చిన ప్రతి మాట అక్షర సత్యం. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం పనిచేస్తున్న విధానానికి, మేము అమలు పరుస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గవర్నర్ గారి ద్వారా ఈరోజు తెలంగాణ ప్రజలకు, ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం మేము చేసినాం. గవర్నర్ ప్రసంగం అనేది ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో చేసిన పనుల గురించి, అలాగే భవిష్యత్తులో ఏం పనులు చేయబోతున్నామో అనేది ఒక బ్రాడ్ రోడ్ మ్యాప్గా ఉంటుంది తప్ప ప్రతి ఒక్కటి కూడా దాంట్లో ఉండదు. అయినా సరే ఈ 2 సంవత్సరాల 3 నెలల కాలంలో కోట్లాది కుటుంబాలకు మేమైతే ఆసరాగా నిలిచినమో, ఆ విధానాన్ని ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వారికి ఖర్చు పెట్టినమో, ఎన్ని లక్షల కుటుంబాలకు బెనిఫిట్ అందిందో చాలా స్పష్టంగా అంకెలతో సహా గవర్నర్ గారు చెప్పడం జరిగింది. అందుకు మంచి ఉదాహరణ 2 లక్షల రుణమాఫీ, దాదాపుగా 21,000 కోట్ల రూపాయల అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినాం. అదేదో దొడ్డిదారిన అయ్యలే, బాజాప్తా బ్యాంకు నుంచి బ్యాంకుకు ట్రాన్స్ఫర్ అయింది. 25 లక్షల రైతు కుటుంబాలకు అందిన లెక్క ప్రతిపక్ష సభ్యులకు తెలియకపోవడం అంటే వాళ్ళు కళ్ళు మూసుకొని ఉన్నారు. ఉంటే అధికార పక్షంలో ఉంటాం, లేదా ఫామ్ హౌస్లో ఉంటామన్న సూత్రానికి వాళ్ళు నిజంగా న్యాయం చేస్తున్నారన్న దానికి ఇది పక్కా ఉదాహరణ. అలాగే మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం, ఆర్టీసీ బస్సులో ప్రయాణం అంటే ఎగతాళి చేసిండ్రు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు. అది చాలా అసభ్యకరమైన రీతిలో మహిళలను అవమానపరిచే విధంగా మాట్లాడిన తీరు తెలంగాణ ప్రజలకు తెలుసు. కానీ ఈరోజు గవర్నర్ ప్రసంగం ద్వారా దాదాపుగా 9,200 కోట్ల పైచిలకు మహిళలు ఆదా చేసుకున్న విషయాన్ని, 270 కోట్ల ట్రిప్పులు మహిళలు, చదువుకునే పిల్లలు, గృహిణులు, వ్యాపారం చేసుకునే మహిళలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, తీర్థయాత్రలకు వెళ్ళే మహిళలు, వీళ్ళందరూ కూడా కుటుంబంతో సహా ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని వాడుకుంటున్న విషయాన్ని కూడా ఈరోజు గవర్నర్ ప్రసంగం ద్వారా తెలిపింది. అలాగే 49 లక్షల కుటుంబాలకు ఈరోజు నెలకు దాదాపుగా 600 రూపాయలు బృహజ్యోతి ద్వారా ఆదా అవుతున్న సంగతి కూడా ఈరోజు గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రజలకు తెలియజెప్పినాం. 5,75,000 కోట్ల రూపాయల పెట్టుబడిని ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వస్తుంది. ఇన్వెస్టర్సు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన కంపెనీలు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఈరోజు 20% దేశంలో మన తెలంగాణలో ఉన్నది అంటే ఈ ప్రభుత్వ దార్శనికతకు, భవిష్యత్తు కోసం వేస్తున్న మార్గాలకు అవి సంకేతం కాదా అని చెప్పి నేను గౌరవ ప్రతిపక్ష సభ్యులను అడుగుతా ఉన్నా. అలాగే ముఖ్యమైన విషయం, ఈరోజు గవర్నర్ గారు వచ్చిండ్రు. కొత్త గవర్నర్ గారు పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో ఎమ్మెల్యేలను కలుసుకునే అవకాశం వచ్చింది. రాష్ట్ర విధి విధానాల గురించి చెప్పే అవకాశం వారు తీసుకున్నారు. మరి ఇటువంటి సందర్భంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, లీడర్ ఆఫ్ అపోజిషన్ గౌరవ కేసీఆర్ గారు రావాల్సిన బాధ్యత ఆయనకు లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా, ప్రజలను అవమానపరిచే విధంగా పార్లమెంటరీ వ్యవస్థను, అసెంబ్లీని, గవర్నర్ని, మంత్రివర్గ సభ్యులను, మొత్తం శాసనసభ వ్యవస్థనే అవమానపరిచే విధంగా లీడర్ ఆఫ్ అపోజిషన్ మళ్ళీ ఒకసారి కనీసం కొత్త గవర్నర్ వచ్చిన వారితో కలుద్దామన్న ఇంగితం కూడా లేకుండా ఫామ్ హౌస్లో పడుకున్న పార్టీని ఈరోజు ఎన్ని చెప్పినా ఏం లాభం. మళ్ళీ అటెండెన్స్ కోసం మళ్ళీ రేపు బడ్జెట్ ప్రవేశపెడితే టక్కున ఎంట్రీ కొడతాడు, 5 నిమిషాలు కూర్చుంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇటువంటి అప్రజాస్వామిక పనులకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నిలిచింది అని చెప్పడానికి ఏమాత్రం సందేహపడక్కర్లేదు. అలాగే ఫ్యూచర్ సిటీలో అద్భుతమైన ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో కంపెనీలు ఫ్యూచర్ సిటీలో ఈరోజు ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడానికి ముందుకొస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ ప్యారడైజ్ అన్న విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పోయినా, మిగతా దగ్గర పోయినా, ఇక్కడ బయో ఏషియా సమ్మిట్ చేసిన, గ్లోబల్ ఏఐ సమ్మిట్ చేసిన,
హైదరాబాద్ ముఖ చిత్రాన్ని, తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చే విధంగా విజన్ 2047 అని చెప్పి ఒక డాక్యుమెంట్ను తయారు చేసి భారత ప్రభుత్వం చూపిస్తున్న బాటలో ఈరోజు తెలంగాణ అగ్రగామిగా నడుస్తున్న విషయం మేమనట్లేదు. భారత ప్రభుత్వమే టాప్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ ఇన్ తెలంగాణ అని చెప్పి వాళ్ళే కితాబిస్తా ఉన్నారు. కేవలం 2.5 సంవత్సరాలే మా ప్రయాణం. ఇంకా 2.5 సంవత్సరాలు మేము ప్రజలకు సేవ చేసేది ఉంది. ప్రతి గ్యారంటీని అమలు చేస్తాం. ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసి ఎన్నో చిక్కుముళ్లను మాకు వదిలేసి పోయినా ఓపికగా ఒక్కొక్కటి విప్పుకుంటూ తెలంగాణ ప్రజలకు మేలు చేసే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. మా ప్రభుత్వ పనితీరుకు అద్దం పట్టే విధంగా ఈరోజు గవర్నర్ ప్రసంగం ఉంది. వారి నోట వెంట వచ్చిన ప్రతి అక్షరము అక్షర సత్యం అని చెప్పి తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి కోరుకుంటాం. Subscribe us and press the bell icon for more interesting updates.